అందరికీ నమస్కారం. నా పేరు సుకుమారు. నేను యూనిట్ ఇన్ఛార్జిగా భోగోళ మండలం కోరుపల్లిలో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రం తయారు చేస్తున్నాను. ముందుగా దంచి పెట్టుకున్న ఉమ్మెత్తాకు, సీతాఫలం, జామ, కానగ, యాప, 20 లీటర్ల మూత్రం. ఇప్పుడు ముందుగా ఒక దబర్ని పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. 20 లీటర్ల మూత్రం. ఇప్పుడు మూత్రం కాగిపోయింది. ఇప్పుడు మనం ఈ 5 రకాల ఆకుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా సీతాఫలం, రెండు కేజీలు సీతాఫలం వేసాము. ఇప్పుడు 2 కేజీలు ఉమ్మెత్తాకు, ఇప్పుడు 2 కేజీలు జామాకు, రెండు కేజీలు కానగ, యాపాకు, ఇది 5 కేజీలు యాపాకు. ఇది ఇప్పుడు ఒకదానికొకటి అన్నీ వేసాము. ఇప్పుడు కర్రతో అంతా బాగా లోపలికి నెట్టుకొని కలిగి పెట్టుకోవాలి. ఇలా కలిపెట్టేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మంట పెడితే ఇప్పుడు 3 పొంగులు వచ్చిన దాకా ప్రతి పొంగుకి కలిపెట్టుకుంటా ఉండాలి. 4వ పొంగుకి ఇట్లాగ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ పొంగు వచ్చింది. ఈ పొంగుకి బాగా కలిపెట్టుకొని ఈ విధంగా బాగా కుడి చేతి మీద కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకొని ఇంకో రెండు పొంగులు వచ్చిన దాకా పెట్టుకొని మొత్తం 4 పొంగులు దాకా వండించి 4వ పొంగుకి దించేసి పక్కన పెట్టుకొని 48 గంటలు అయిన తర్వాత దీన్ని 4 పొంగులు వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత 48 గంటల తర్వాత దీన్ని వడబోసుకోవాలా. వడబోసుకొని మనం స్టాక్ చేసి పెట్టుకోవచ్చు. ఇది 6 నెలలు స్టాక్ ఉంటుంది. 6 నెలల దాకా ఉపయోగించుకోవచ్చు. 200 లీటర్ల నీటికి 5 లీటర్లు బ్రహ్మాస్త్రాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఇది సాలిడు, తెల్లదోమ, తెల్లదిగులు అంటే ఆకుముడత పురుగు, వాటికి చిన్న పురుగుల కన్నిటికి ఉపయోగపడుతుంది. పూత రాలిపోకుండా కూడా ఇది ఆపుతుంది. మూత పెట్టమ్మా, మూత తీసుకో. ఈ విధంగా బ్రహ్మాస్త్రాన్ని తయారు చేసుకోవాలా. ఇప్పుడు మన దగ్గర ట్రైనింగ్కి వచ్చిన ఆర్వైఎస్ఎస్ నుంచి వచ్చిన 2 ఉన్నారు. వీళ్ళు కూడా మాట్లాడతారు. ఈ విధంగా బ్రహ్మాస్త్రాన్ని మనం 5 రకాల ఆకుల్ని వాడుకొని అందులో వేపాకు, కానుగ, సీతాఫలము, జామ ఆకులు వీటన్నిటిని వాడుకొని మనము ఒక్కొక్క దాన్ని సపరేట్గా దంచుకొని దాని సహాయంతో అయితే మనం బ్రహ్మాస్త్రం తయారు చేసాము. దీన్ని 4 పొంగులు వచ్చిన తర్వాత దించేసి దాన్ని పూర్తి 48 గంటలు పూర్తిగా చల్లారించిన తర్వాత దాన్ని వడగొట్టుకొని 6 నెలల వరకు మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఈ విధంగా మేము ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి నుంచి వచ్చిన వాటిని మాత్రమే ఉపయోగించి వ్యవసాయం చేయడం ఎంతో మంచి పద్ధతి అని భావిస్తున్నాము. సుకుమార్ గారి వల్ల మేము ఎంతో నేర్చుకుంటున్నాము అని చెప్పేసి మాకు ఇటువంటి
సహకారులు ఇంకా ఎక్కువ మంది తెలియాలి, మాకు ఇంకా అగ్రికల్చర్ టెక్నిక్స్ నేర్పించే వాళ్ళు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము.